వచ్చే వ్యాధుల్ని నివారించే నిమిత్తమై ఈ రోజున మనం వరగాని విలేజ్ రావటం జరిగింది. ఇక్కడ సరౌండింగ్లో అంటే మనకి దోమలో ముఖ్యంగా పెరుగుదల 4 దశల్లో ఉంటుంది. అది గుడ్డు, లార్వా, ప్యూప, ఈమాగో. దీంట్లో 3 దశలు గుడ్డు, లార్వా, ప్యూప అనేవి మనకి నీటిలోనే ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఇంట్లో మనకు పూల కుండీలు అయి ఉండొచ్చు, లేదంటే మనకి నీళ్ళ బుడ్డి పెట్టి దాంట్లో మనీ ప్లాంట్లను పెంచుతూ ఉంటారు. అటువంటివి కానీ, లేకపోతే టైర్లు కానీ, రుబ్రోలు కానీ, ఫ్రిడ్జ్ వెనకాల ఉండే వాటర్ ఐస్ కరిగిన తర్వాత వాటర్ వచ్చి ట్రే తొట్టెలో కానీ, మనకి ఈ ఓవర్ ట్యాంక్లో కానీ మనకి ఈ దోమ యొక్క పిల్లలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కొబ్బరి బొండాలు కానీ, లేకపోతే మనకి ఎందుకు పనికిరాని ప్లాస్టిక్ సామాన్లు పగిలిపోయి ఒక చోట పెడుతూ ఉంటాం. అటువంటి ప్రదేశాల్లో కానీ మనకి దోమలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో కూడా మన దోమ నిర్మూలించినట్లయితే ఆ నీటిని నేలపైన వదిలేసినట్లయితే ఆటోమేటిక్గా అవి చనిపోవడం దొరుకుతుంది. తద్వారా మనం దోమ యొక్క పెరుగుదలని అరికట్టవచ్చు. తద్వారా మనకి డిసీజులు రాకుండా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో ఎవరికి వారు చేసుకున్నట్లయితే ప్రజల యొక్క సహకారం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు క్లియర్గా చేసుకున్నట్లయితే మనకి దోమ యొక్క పెరుగుదలని ఆపి తద్వారా మనకి డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ, చికెన్గున్యా జ్వరాలు కానీ రాకుండా అరికట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంట్లో ప్రజల యొక్క సహకారాన్ని మేము కోరుకుంటున్నాం.